హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చాకో కుల్ఫీ ఐస్ క్రీమ్ని చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ చాకో కుల్ఫీ ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ పాలను తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 500 ml వరకు తీసుకోవాలి. ఈ పాలను బాగా మరగబెట్టుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్లో పాలు వేసేటప్పుడు పాలు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సారీ అండి, నా వాయిస్ అంతా బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాలు ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళకి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగేంత వరకు కూడా ఇలా బాగా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి. పాలు ఇలా 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా వేసుకుని పాలల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ వేసే ముందు మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పాలల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే మీరు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాలల్లో కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత పాలు ఇలా కొద్దిగా చిక్కగా అవుతాయి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కోకోవా పౌడర్ని వేసుకోవాలి. అన్స్వీటెండ్ కోకోవా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ చాకో చిప్స్ కూడా వేసుకోవాలి. చాకో చిప్స్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే డార్క్ చాక్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ని బాగా తరిగిన చాక్లెట్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. చాక్లెట్ ఇలా మెల్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. లేదు చాక్లెట్ మీకు తొందరగా మెల్ట్ అయిపోవాలి, తొందరగా పాలలో కలవాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసే ముందు కోకోవా పౌడర్ని చాకో చిప్స్ని ముందే వేసుకుని మిక్స్ చేసేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. సో ఎలా చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే కుల్ఫీ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే మీకు ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఫ్రీజ్ చేయడానికే మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇది ప్రిపేర్ చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టదు. సో ఇలా అన్ని మౌల్స్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని పైన క్యాప్స్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి. దీన్ని ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. ఓవర్ నైట్ కానీ 1 డే కానీ ఉంచేసేయాలి. నెక్స్ట్ డే తర్వాత కుల్ఫీస్ని సర్వ్ చేసుకోవడమే. ఈ కుల్ఫీ మౌల్స్ని ఒకసారి రన్నింగ్ ట్యాప్ వాటర్ దగ్గర పెడితే మీకు ఈజీగా డిమోల్డ్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో చాకో కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. చాక్లెట్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.